హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాన్సా మంచి కంటే. ఇంకో పాపనైతే స్కూల్కి రెడీ చేస్తున్నాను. మార్నింగ్ రొటీను మీతో షేర్ చేసుకుందామంటే అస్సలు అవ్వట్లేదండి. ఫుల్ బిజీ అవుతుంది పాపతో. అయితే ఇంకో ఇప్పుడైతే ఇవాళ ఈమెకైతే వైట్ డ్రెస్ ఇప్పుడే ఈమెకు స్నానం చేయించి అయితే జడలు అయితే వేస్తున్నాను. ఇంకా ఈమెకు అన్ని ఫుడ్ అయితే ప్రిపేర్ చేశాను. వీడియో తీద్దాం అనుకున్నా, బట్ అస్సలు అవ్వలేదు. బాబుగాడు ఒక్కటే ఏడవటం చికా చేస్తూ ఉంటే ఇంకా నేను చేసినవి మా అమ్మాయి తీసుకెళ్ళేవి ఇవన్నీ అయితే చూపిస్తాను. వీడియో అయితే కంటిన్యూ చేస్తాను, చూస్తూ ఉండండి స్కిప్ చేయకుండా. చెప్పు హాయ్, చెప్పు హాయ్. ఫస్ట్ కింద అయితే బ్రెడ్ అయితే టోస్ట్ చేశాను, బటర్ వేసి అయితే కాల్చాను. బాగా ఇష్టంగా అయితే తింటుంది. ఇంకా ఇప్పుడు టిఫిన్ ఇదే పెట్టి బాక్స్లో, బ్రేక్ బాక్స్లో కూడా ఇదే పెడతాను, స్నాక్స్ బాక్స్లో. ఇక్కడైతే రైస్ వచ్చేసి టమాటో రైస్ అయితే చేశాను. ఇంకా కర్రీ రైస్ విడివిడిగా పెడితే తనకైతే అస్సలు కలుపుకోవడం రావట్లేదు స్పూన్ తోటి, అందుకే అయితే ఇలా చేశాను. ఇవైతే నేను బాక్స్లోకి సదిరేస్తాను. అయితే పెట్టేశాను. ఇంకా ఇందులో అయితే బ్రెడ్ అయితే పెట్టేశాను. ఇంకా చూడండి, ఇదే తను దీంట్లో కూడా మళ్ళీ తీసుకొస్తుందండి. ఇది కొంచెం కూడా తినలేకపోతుంది. ఇంకా నేనైతే మార్నింగ్ వామ్ వాటర్ తాగాను. ఇంకా అందుకే ఇప్పుడైతే టీ తాగుతున్నా. ఆల్మోస్ట్ 1 అవర్ అయింది తాగి కూడా, అందుకే ఇప్పుడైతే టీ అయితే తాగుతున్నా. ఇది తింటున్నాడు బ్రెడ్, వాడు తింటున్నాడు. వాడు టోస్ట్ చేసింది తినమంటే తినకుండా మామూలు తింటా ఉన్నాడు. హాయ్ హాయ్ కూడా రెడీ అయిపోయింది బాస్కెట్ అయితే. నేనైతే టీ తాగుతా. టీ తాగాకైతే మా అమ్మాయిని మళ్ళీ తనైతే రెడీ చేస్తాను. పౌడర్ గిట్ల ఇంకేం వేయలేదు, మామూలుగా జడలే వేసాను. చూడండి తింట అయింది, రెడీ అవుతుంది. నువ్వు అసలు నువ్వు తినేసే. ఆఫ్ చేసిన. ఇప్పుడు పట్టు, ఇటు పట్టు. ఇటు పట్టు. మళ్ళీ తమ్ముడు నువ్వు వచ్చేదాకా నన్ను నాన్న నుంచి చేస్తూనే ఉంటాడు. అర్థం కాక మంచి కాయెత్తాడు కదా శ్రీదు. ఇటు పట్టు, ఇటు పట్టు. కలిపోయి నువ్వు దింపడానికి వస్తావు అక్కను. వస్తావు నువ్వు. నీ బర్త్డే చేయట్లే శ్రీతో, నీ బర్త్డే చేయట్లే. లేదు చేయట్లే. డాడీ కాడ, డాడీ దగ్గర చెయ్యట్లే. ఏం కావాలి బర్త్డేకి? ఏమేం కావాలి? చెప్పు. మా వాడు బర్త్డేకి ముందు నుంచే ప్రిపేర్ అయిపోతుంది. ఏం తీసుకురావట్లే, చెయ్యట్లేదులే. కేక్ లేదు, ఏం లేదులే. కేక్ లేదు, ఏం లేదు. బాస్కెట్ రెడీ అయింది. బ్యాగ్ కూడా ఇందులో బ్యాగ్లో అయితే మళ్ళీ ఈరోజు ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయో అన్నీ మళ్ళీ చెక్ చేశాను ఒకసారి. ఇంకా వీడు చూడండి, వీడు ఇక్కడ వేస్తున్నాడు. అదైతే షూ వేసుకొని రెడీ అయిపోయింది. ఇంకా దాన్ని ఇప్పుడు తీసుకొని వెళ్ళాలి. మా హస్బెండ్ ఏమో ఏ షిప్కి వెళ్ళాడు. ఇంకా దాన్ని బస్ ఎక్కించడానికి నేనే తీసుకెళ్ళాలి. అశ్రుతి గాడు వస్తాడటమ్మా, నేను ఎక్కించడం అయితే తీసుకొని వెళ్తున్నా. నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం. వాళ్ళ డాడీ ఉంటే బండి మీద డ్రాప్ చేసేవాడు. దిగు కిందకి. అయితే తీసుకొచ్చాను. బస్సు కోసం వెయిటింగ్. ఇంకో 10 minutes ఉంది టైము. ఇంటి దగ్గర వాడు కాల్ చేస్తున్నాడు, నేను వస్తాను అన్నాడని. తీసుకొని వచ్చా. ఇంకా 10 minutes వెయిట్ చేయాలి. ఇంతకుముందు 2 years మా పాప అయితే ఆ సైడ్ ఎక్కేది బస్సు, అక్కడ కనిపిస్తుందిగా కాలేజ్ దగ్గర అయితే ఎక్కేది. మార్నింగ్ బస్ ఇటు వెళ్ళేటప్పుడు ఎక్కించేదాన్ని. ఇప్పుడేమో మళ్ళీ ఈ సైడ్ అండి. ఇంకా పాపనైతే స్కూల్ బస్ ఎక్కించి వచ్చాక బాగా అలసిపోయినట్టు అనిపించింది. ఇంకా అలా అనిపించేసరికి అయితే కాసేపు రెస్ట్ తీసుకున్నాను. ఇంకా తనకు చేశాను టమాటా రైసే ఉంటే అదే తినేసాము. ఇంకా టిఫిన్ అయితే వేరే ఏం చేసుకోలేదు. స్నానం పోసే బాబు కూడా అయితే పడుకున్నాడు, నేను ఫ్రెష్ అయిపోయా. ఇంకా ఇప్పుడైతే వంట చెయ్యాలి. ఇది ఫ్రెండ్స్,
మేమైతే గ్రోసరీకి అయితే వెళ్ళాము. నెలకు సరిపడే గ్రోసరీస్ అయితే తెచ్చాము. చూడండి, ఇవన్నీ అన్నీ వచ్చాయా లేవా అని అయితే చెక్ చేశాను అండి. చూడండి, ఇవన్నీ 1 మంత్కి సరిపడా గ్రోసరీస్. ఇంకా కొన్ని ఇందులో తగ్గుతూ ఉంటాయి. మీరు ఇలాగే తెచ్చుకుంటారా? నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెలకు సరిపడా తెచ్చుకుంటారా, లేకపోతే 10 days అని 1 week అని అలా తెచ్చుకుంటారు కదా కొందరు, అలా తెచ్చుకుంటారా అయితే చెప్పండి. గ్రోసరీస్ తెచ్చుకుంటారు, లేకపోతే 10 days 1 week అలా తెచ్చుకుంటారు చేయండి. ఇంకా బిల్లు చూడండి ఇంత పొడుగు అయింది. చూడండి, బిల్లు అయితే ఈసారి చాలా అయిపోయింది. ఇంకా మేము సోప్స్ ఇందులో యాడ్ చేయలే, బయట విడిగా తీసుకొద్దామని, వాషింగ్ మిషన్ పౌడర్ కూడా విడిగా తీసుకొద్దామని అయితే ఇందులో యాడ్ చేయలే. ఇంకా అవి అయితే ఇంకా 4K అవుతుంది. 4K ఏంటి 5K అవుతుంది. ఇక చూడండి, ఇవే ఇక్కడ ఇంత అయింది బిల్ వచ్చేసి. మామూలు కాస్ట్ లేవండి అసలు. ఇవైతే టూ మచ్ అయిపోతున్నాయి, రోజుకి పెరిగిపోతున్నాయి. చూస్తున్నారు కదండి, మేమైతే సంతకి వెళ్ళేసి వచ్చాము కూరగాయల మార్కెట్కి. ఇంకా ఇవాళ అయితే కూరగాయలు తీసుకొని వచ్చాము. వీక్లీ వన్స్ అయితే తీసుకొస్తాం. చూడండి, ఇన్ని ఐటమ్స్ తీసుకొచ్చాం కదా. అక్కడ వచ్చేసి పచ్చిమిర్చి, గోరుచిక్కుడుకాయలు, ఆకుకూరలు, ఇంకా ఇవన్నీ కనబడుతున్నాయి కదా. అందులో బెండకాయలు, ఇదేమో చింత చిగురు, ఇవన్నీ వచ్చేసి 500 అయినాయి. కానీ కాస్ట్లు అయితే టూ మచ్గా ఉన్నాయి. ఈ సమ్మర్ ఏమో కానీ కూరగాయలు అయితే మామూలు కాస్ట్ లేవు, అసలు బీభత్సంగా ఉన్నాయి. ఇంకా ఇందులో ఆనియన్స్ కూడా తీసుకొచ్చుకోవాలి మేము కదా. మీకు చూస్తున్నారు కదండి. ఇంకా ఈరోజు వచ్చేసి తోటకూర అయితే వండుతాను. నిన్న తీసుకొచ్చాను, ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. కూరగాయలు తీసుకొచ్చాము, సంతకి వెళ్ళాం కదా. ఆవులో అయితే కనబడుతుంది, చాలా ఫ్రెష్గా ఉంది. ఇంకా వచ్చేసి ఇవాళ కర్రీ వచ్చేసి ఇదేనండి. సరే కదండి, నిన్న ఈవినింగ్ అయితే సంతకి వెళ్ళి కూరగాయలు అయితే తెచ్చాము. ఇంకా ఇవన్నీ అయితే కవర్లలో పెట్టాము. ఇప్పుడు ఫ్రిడ్జ్లో అయితే ఇవన్నీ సదరాలి. చూడండి ఫ్రెండ్స్, పాప అయితే స్కూల్ నుండి వచ్చేసింది, ఫ్రెష్ అయిపోయి అన్నం అయితే తినేసింది. ఇప్పుడు వాళ్ళ తమ్ముతో కాసేపు అయితే ఆడుకుంటుంది. మళ్ళీ 4:30కి అయితే తనను డ్యాన్స్ క్లాస్కి తీసుకెళ్ళాలి. వేస్తున్నా ఈవినింగ్ స్నాక్స్కి అయితే 2 వాయిలు అయితే వేసాను. లాస్ట్ వాయి వేస్తున్నా, అత్తయ్య కొంచెం మెత్తగా కావాలి కదా, అందుకని. పిల్లలు స్నాక్స్ అడుగుతూ ఉన్నారు. చూసారుగా ఫ్రెండ్స్, బ్లాగ్ వచ్చేసి ఇదే ఫ్రెండ్స్. ఇంకా నచ్చిందా ఫ్రెండ్స్ బ్లాగ్ అయితే? ఇంకా నైట్ అయితే షూట్ చేయలేదు, ఈవినింగ్ రొటీన్ అనేది. ఇక్కడితో అయితే బ్లాగ్ అనేది ఎండ్ చేద్దామని అనుకుంటున్నా. ఇంకా అస్సలు కుదరలేదు పిల్లలతోటి. చూసారు కదండి, ఇందులో అయితే మీకు ఏ పాట అనేది నచ్చిందో నాకైతే కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.